ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా కోయిట్ బ్లాగ్స్. ఈ రోజు నేను మా ముఖయంలో పనిచేసే తౌఫీక్ అన్నకి ఎయిర్పోర్ట్ కీస్ పెట్టేదానికి అయితే వెళ్తున్నాను. ఎందుకు అంటే ఈ రోజు మా తౌఫీక్ అన్న వచ్చేసి ఇండియాకి అయితే సాఫర్ అయితే వెళ్తున్నాడు. ఈ వీడియో సూపర్ గా అవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. సో మొత్తానికి నేను ఇప్పుడే అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరినాను. ఇక్కడ నుంచి నేనైతే ఇంకా మజరాకి వెళ్ళాలంటే చాలా దూరం అయితే ఉంటది. సో మనకైతే ఇంకా హైవేలోకి అయితే వెళ్ళిపోతాను. దాని తర్వాత అయితే ఇంకా తౌఫీక్ అన్నకు తీసుకునేసి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరేయడమే. ఈరోజు తౌఫీక్ అన్న వచ్చేసి చాలా సంతోషంగా అయితే ఉన్నాడు. ఎందుకంటే ఇంతకు ముందే అయితే కాల్ అయితే చేశాడు, ఎప్పుడు వస్తానో తొందరగా రా, నేనైతే ఇండియాకి అయితే వెళ్ళిపోవాలి అంటే కొద్దిగా వెయిట్ చేయనా, ఇంకా ఎయిర్పోర్ట్కి పోయేది ఉంది, ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ నువ్వు ఫ్లైట్ ఎక్కేది ఉంది, దాని తర్వాత అయితే ఇండియాకి అయితే వెళ్తావు అని చెప్పేసి నేనైతే ఇప్పుడే అయితే జస్ట్ కాల్ అయితే చేసింది నన్ను తౌఫీక్ అన్నకి. సో మొత్తానికి నా ఏరియాలో నుంచి నేనైతే ఇలాగైతే వెళ్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా తౌఫీక్ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ కోయిటి వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. ఇంకా వీడియో పట్టేదానికి ఛాన్స్ ఉంటుందో లేదో కూడా తెలీదు. సో దట్స్ ఇట్, వీడియోలోనే కంటిన్యూ అయితే చూడండి, సూపర్ గా అయితే ఉంటుంది ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మజరాకి దగ్గరలో అయితే ఉన్నాను. ఇంకా తౌఫీక్ అన్న అయితే మా కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తూ ఉంటాడు. ఏమన్నా తిన్నావా అంటే లేదు అన్నాడు. ఏమన్నా ఎయిర్పోర్ట్లో అయితే ఇంకా ఏదైనా తినిపించాలి పాపము. ఆల్రెడీ ఇంకా మా కఫీల్ కూడా చెప్పేశాడు, పోయేసి ఎయిర్పోర్ట్లో మొత్తం అంతా లగేజ్ అంతా ఎంత అవుతుందో, ఎంత అది ఏమైనా అమౌంట్ ఎక్స్ట్రా కట్టాలంటే కూడా కట్టేసిరా, వెయిట్ చేసి అన్నాడు. ఎందుకంటే మా కఫీల్ చాలా మంచోడు. అతను పాపం చాలా సంవత్సరాల నుంచి అయితే వర్క్ చేస్తున్నాడు తౌఫీక్ అన్న. అతనికి ఏమన్నా ఇంకా 5 కేజీలు 6 కేజీలు ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నా కూడా దానికి డబ్బులు మనం అయితే ఇంత కట్టాలి అని చెప్పేసి దానికి ఒక రేట్ అయితే ఉంటుంది. ఒక కేజీకి ఒక ఫ్లైట్కి ఒక రకంగా అయితే రేట్లు అయితే పెట్టింటారు. అదంతా కట్టేసి మళ్ళీ రా అన్నాడు. సో మొత్తానికి ఈరోజు చాలా లేట్ అయిపోతుంది, నైట్ అయిపోతుంది. వచ్చేంత వరకు 2 అవుతుందో 3 అవుతుందో తెలీదు. నేనైతే ఇంకా అయితే ఇక్కడ మజరా దగ్గరలో అయితే ఉన్నాను. అలాగే తౌఫీక్ అన్న ఈ మార్కర్ కూడా తీసుకుని రమ్మన్నాడు. ఎందుకంటే ఇంకా మనము అట్టపెట్టి మీద ఇంకా మనకి మా పేరు ఇంకా మా పాస్పోర్ట్ నెంబరు అంతా రాసుకోవాలన్నమాట. సో పెన్నుతో బాగా నీట్గా అయితే కనిపించదు. ఈ మార్కర్ అయితే మనకైతే కరెక్ట్ అయితే సరిపోతుంది. సో అందుకోసం ఇది కూడా తీసుకుని వెళ్తాను ఇంకా తౌఫీక్ అన్నకి. చూడండి ఫ్రెండ్స్, ఇది మజరా రూట్. ఇటు చూసినా కూడా ఇంకా మనకైతే ఇక్కడైతే లైట్లు ఏమి ఉండవు, ఇటు చూసి కూడా మనకైతే లైట్లు అయితే ఏమి ఉండవు. ఇంకా దూరం అయితే మనకైతే లైట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడైతే కనిపిస్తున్నాయి చూడండి, అదైతే మన అయితే చబ్రా, అది మన మజరా మా కోయిటి అవుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు మీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా తౌఫీక్ అన్న ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు పాపం, ఇంకా పని చేస్తున్నాడా ఎట్లా అని చెప్పేసి కోయిటి వాళ్ళు వచ్చింటారు. వాళ్ళకైతే చాయ్గా వేసి ఇవ్వడానికి, నీట్గా అయితే ఈ చబ్రాలు నీట్గా చేసుకోవడానికి అయితే ఇంకా తౌఫీక్ అన్న ఈ పని అయితే ఇక్కడైతే చేస్తాడు. సో పాపం ఈరోజు అయితే సాఫర్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఐ మిస్ యూ తౌఫీక్ బాయ్. సో అది ఫ్రెండ్స్, చబ్రా వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది చూడండి, లైటింగ్ ఆడ ఒక లైట్ ఉంటుంది చూడండి, అదే చబ్రా. ఆల్రెడీ కార్లు అయితే వచ్చింటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. కోయిటి వాళ్ళు చాలా మంది వచ్చినట్టున్నారు. ఒక 6-7 కార్లు అయితే ఉన్నాయి చూడండి. ఇది సామ్రాజ్యం ఇంకా మజరా. ఇక్కడైతే తౌఫీక్ అన్న అయితే వర్క్ అయితే 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకునేసి విజయం సాధించి ఇంటికి అయితే ఇండియాకి అయితే వెళ్తున్నాడు. ఇది ఫ్రెండ్స్, ఈ చబ్రాలో అయితే కూర్చుండేసి చాయ్గా వాళ్ళు తాక్కుంటూ ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట కోయిటి వాళ్ళు మొత్తం అందరూ. చూడండి ఫ్రెండ్స్, తౌఫీక్ అన్నకైతే మొత్తానికి అయితే లగేజ్ చేసుకునేసి ఇంకైతే ఇక్కడి నుంచి అయితే మొదల నుంచి మనం అయితే బయలుదేరినాము ఎయిర్పోర్ట్ కి అయితే. తౌఫీక్ అన్న ఈరోజు సాఫర్ వెళ్తున్నాడు, ఇండియాకి డైరెక్ట్ వచ్చేస్తాడు అనమాట. కోయిట్ నుంచి చెన్నైకి ఇండిగో ఫ్లైట్. 2:30కి ఎక్కుతాం, తెల్లారుజాము 11:30 ఇండియా టైం 11:30కి మధ్యాహ్నం అలాగైతే ఇండియాలో అయితే దిగిపోతాడు. ఇంటికి చేరేదాకే 3:30 4 అవుతుంది. ఇంకా ఈ రోజు మనం వచ్చేసి ఎయిర్పోర్ట్ లో వచ్చేసి ఇంకా ఆ మెక్డొనాల్డ్స్ కి వెళ్ళి ఇంకా బర్గర్లు తినడము, అది బోర్డింగ్ పాస్ ఇంకా ఎలా చేస్తారో అవి మొత్తం అంతా ఈరోజు క్లియర్లీ అయితే ఉంటది వీడియో. డోంట్ మిస్ వీడియో. మొత్తానికి మేమైతే ఇంకా హైవేలో అయితే పడిపోయినాము, 40 నెంబర్ రూట్ లో అయితే వచ్చేసాము. ఇంకేం నా తౌఫీక్ అన్న, రేపు 11 గంటలకు వెళ్ళిపోతావు ఇండియాకి పోతున్నాము. 2:30కి ఫ్లైట్. బోర్డింగ్ అయినాక మీకు మళ్ళా వీడియో చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి. మా తమ్ముడు కోసం
నా కోసం లేకున్నా పర్వాలే, మా తమ్ముడే నా ఫోన్. ఎందుకంటే మా స్పెషల్ తౌఫీక్ అన్న, ఎందుకంటే చాలా మంచోడు. ఐ మిస్ యూ తౌఫీక్ అన్న. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ వస్తాం ఇన్షాల్లా. అందరూ బాగుండాలా. మేమైతే వెళ్తా ఉన్నాము ఇప్పుడు ఈ రూట్ లో. సో ఇక్కడి నుంచి మనం కరెక్ట్ గా ఒక 25 నిమిషాలు అయితే పడుతుంది. మనం అయితే ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోతాము. ఏం నా దగ్గుతా ఉండవు. విక్స్ పెప్పర్మెంట్లు వేసుకో. విక్స్ పెప్పర్మెంట్లు వేసుకోకపోతే మళ్ళీ ఇంకా దగ్గుతానే ఉంటాం. మళ్ళీ ఆ ఫ్లైట్ లో ఇంకా ఏమో వచ్చేసి, ఇంకా ఫ్లైట్ లో ఉండే ఏమో వచ్చేసి మళ్ళీ నీకే ఎందుకు దగ్గుతా ఉండవు అని చెప్పేసి చెప్తుంది. మిస్టర్ తౌఫీక్ వై యూ తగ్గింగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకైతే 25 నిమిషాలు అయితే పడుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు. సో రూట్ అయితే మనకైతే ఇంకా ట్రాఫిక్ కూడా అంతగా అయితే ఏం లేదు. ఇది వచ్చేసి సౌత్ సభయ్య దగ్గరకు అయితే వచ్చాము. సీదా సాదాగా అయితే రూట్ అయితే మనకైతే ఇంకా ట్రాఫిక్ లేకుండా అయితే ఉంది. తౌఫీక్ అన్నా నువ్వు ఇండియాకి వెళ్ళేటప్పుడు అయితే ఇప్పుడు మనకు ట్రాఫిక్ కూడా లేదు, హ్యాపీగా అయితే వెళ్తాన్నాము. ఇట్లా డ్రైవింగ్ అంటారా, ఇంకా మామూలుగా చూడండి ఎవరి బాటికి ఎవరి దారిలో అయితే వాళ్ళు అయితే వెళ్తా ఉంటారు. ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు తౌఫీక్ అన్నకి ఏదో పర్సనల్ అయితే గుర్తొచ్చింది, అందుకోసం వచ్చేసి బంద్కర్ అన్నాడు, అందుకోసం బంద్ అయితే చేసినాను. సో ఇదనమాట ఫ్రెండ్స్, చూడండి రోడ్ అందాలు అయితే చూడండి. పగలేదు తౌఫీక్ అన్న అయితే ఈరోజు చాలా సంతోషంగా అయితే ఉన్నాడు. నిజంగా నేను కూడా దగ్గరలో అయితే నేను కూడా వెళ్ళబోతున్నాను, అంటే ఇప్పుడే కాదు ఇంకా కొన్ని రోజులు. సో ఇంకా తప్పనిసరిగా ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఓన్గా అయితే నేనైతే ఇంకా మీకోసం అయితే వీడియో అయితే పడతాను. సో ఈ ఏరియా మొత్తం చూడండి. ముందర ఈ రైట్ సైడ్ వచ్చేసి ఫాద్లామత్ అంటారు ఈ ఏరియాకి. చాలా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఏదేమైనా కానీ హ్యాపీగా అయితే ఉన్నాడు తౌఫీక్ అన్న, అది సంతోషం. ఏమన్నా తౌఫీక్ అన్న, ఎవరంత బాధగా ఉండదు, ఎవరంత సంతోషం ఉండదు. ఏమన్నా ఎందుకు సంతోషం వచ్చి 90% ఉండదు, 10% కోయిట్ వదిలిపోతున్నాను. అంటే 90% నీకు సంతోషమే కదా. సంతోషం ఎందుకంటే మనం ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే 90% హ్యాపీనెస్ అనేది. 10% ఏమంటే కోయిట్ జీవితం, తిండి కోసం బతుకు కోసం వచ్చినాం, ఏదో ఒకటి కష్టపడాలా, కడుపు గూడు కోసం చేయాలా. అది ఇక్కడ మనం గల్ఫ్ కంట్రీకి ఎందుకు వస్తాం రా అంటే కష్టం అనేది ఇంకా తౌఫీక్ అన్నకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా కష్టము. ఇక్కడ మనం ఎంత కష్టపడితే అంత వాల్యూ అయితే మనకైతే ఉంటది. ఇక్కడ అంత వాల్యూ ముందు పాత వీడియోలో చూసుంటారు మీరు, బర్లో చేసిన పని అని. అన్నకి ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు నా వీడియోస్ లో. తౌఫీక్ అన్నకి చాలా మంది సపోర్ట్ కూడా చేసినారు. తౌఫీక్ అన్న ఎలా ఉన్నారు అని చెప్పేసి కామెంట్లు కూడా పెట్టినారు మీరందరూ. సో ఈరోజు అయితే తౌఫీక్ అన్న ఇండియాకి అయితే వస్తున్నాడు. సో చూడండి రూట్ అయితే ఇలా ఉండాలి. రూట్ నాని జాగ్రత్త. ఏమో తౌఫీక్ అన్న వచ్చేసి స్టాప్ చేసే అంటాను. ఇంకా మేము ఎయిర్పోర్ట్ కి దగ్గరలో వెళ్ళిన తర్వాత మళ్ళీ నేనైతే వీడియోలు అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ కెమెరాలు కూడా అయితే ఉన్నాయి, అందుకోసం టేక్ కేర్ అయితే మనం అయితే డ్రైవ్ అయితే చేసుకుని వెళ్ళిపోతాం. 30 దినాలు ఇప్పుడు 150 దినాలు కెమెరాలు జాగ్రత్తగా ఉండాలా. ప్రతి వాళ్ళు డ్రైవర్లు, ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్ అని కాదు, మా ఇండియా వాళ్ళు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టం జీవితం కోసం వచ్చినాం. 10 రూపాయలు మిగిలి పెట్టుకోవాలంటే జాగ్రత్తగా తోలండి బండిలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సేఫ్ గా అయితే డ్రైవ్ చేయండి. కెమెరాలు అయితే ఎక్కువ అయిపోయినాయి కోయిట్ లో. 30 దినార్ల కెమెరాలు 150 దినార్లు అయిపోయినాయి. సో అది సో అందరూ కూడా డ్రైవర్స్ అన్నారు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే డ్రైవ్ అయితే చేయండి. మొత్తానికి మేమైతే ఇంకా దగ్గర అయితే ఇంక ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎయిర్పోర్ట్ రూట్. ఇది ఇక్కడ నుంచి మొత్తం అంతా ఎయిర్పోర్టే. ఇది అటు సైడ్ ఆ రోడ్ పక్కన వచ్చేసి మొత్తం అంతా అక్కడి నుంచి స్టార్టింగ్. ఇక్కడ వచ్చేసి ఒక కొత్త ఎయిర్పోర్ట్ అయితే కడతాన్నారు. అది కూడా ఇంకా ఒక 2 years పడుతుందో ఇంకా 3 years పడుతుందో, బట్ అయితే ప్లానింగ్ అయితే సూపర్ గా అయితే ఉంది. ఆ లైటింగ్ ఎక్కడెక్కడ ఉండొచ్చు చూడండి. ఇంకా మొత్తం అంతా టోటల్లీ అయితే ఇంకా వేయలేదు లైటింగ్స్. సూపర్ గా అయితే ఉంటుంది అన్నమాట.
కువైట్ ఎయిర్పోర్ట్ కొత్తది. ఇంకా ఒక 10 నిమిషాలు కూడా లేదు మనకి. ఒక 7 నిమిషాలు 8 నిమిషాల్లో మనం అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము. ఇంకేం నా తోఫిక్ అన్నా వచ్చేసినావు నా ఇంకా దగ్గర ఎయిర్పోర్ట్ లోకి. లే వచ్చిన తర్వాత ఇంకా హీరో అయిపోయినాడు నిజంగా. ఎందుకు ఏడుస్తావులేనా ఒక 2 months వచ్చేస్తావు ఇన్షాల్లా. మా బావ వాళ్ళకి వదిలేసిపోతున్నాను కోయిట్ వాళ్ళకి. ఎందుకు ఏడుస్తావులేనా నిజంగా. పాపం ప్రతి ఒక్క కోయిటీ కూడా మా తౌఫీక్ అన్నకి అంతా రెస్పెక్ట్ ఇస్తారు అంటే నిజంగా. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలనా నువ్వు చేసింది ఇంతవరకు? 22 సంవత్సరాల నుంచి కువైట్ లోనే ఉన్నాడు. అందరూ కూడా ప్రతి ఒక్క కోయిటీ కూడా చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తాడు తౌఫీక్ అన్నకి. సో అందుకోసం ఈరోజు చాలా బాధపడినారు కూడా కోయిటీ వాళ్ళు కూడా. మా కఫీల్ కూడా చాలా మంచోడు. ఎందుకంటే ఈరోజు మా కఫీల్ ఆ లగేజ్ ఎంతైనా ఎక్కువ అవని దానికి రెంట్ కట్టేసి దానికి ఎంత అడుగుతారో అంత కట్టేసి నాకు లింక్ పే చేయి, నీ బ్యాంక్ నుంచి నేను పే చేస్తాను అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదే చూడండి. ఆ ఎయిర్పోర్ట్ మొత్తం అంతా కొత్తది, అవంతా ఇంకా వర్క్ అయితే ప్రాసెస్లో అయితే ఉంది. ఇంకా ఇక్కడి నుంచి మొత్తం అంతా రన్వే. ఒక్కో సైడ్ అంటే ఇది డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే ఈ పక్కన వచ్చేసి పాత ఎయిర్పోర్ట్ అయితే ఉంది, అటు సైడ్ వచ్చేసి కువైట్ ఎయిర్వేస్ ఉంది, దాని పక్కనే వచ్చేసి మనకి జజీరా ఎయిర్పోర్ట్ అయితే ఉంది. అక్కడక్కడే మనకైతే 3 డివైడ్ ఎయిర్పోర్ట్ లాగా అయితే ఉన్నాయి. ये आपको नया एयरपोर्ट है, हाँ सेंटर में सेंटर एयरपोर्ट में नया जजीरा को ये साइड में आता है, फर्स्ट में उसके बीच में आपको पुराना आता है, उसके बाजू का कुवैट एयरवेज. ఇంకేం నాతో దిగన్నా ఏమన్నా ఆకలి అవుతుంది. పదాము మెక్డొనాల్డ్స్ ఈరోజు వాళ్ళే. మెక్డొనాల్డ్స్ బర్గర్ కావాలన్నా లేదంటే నీకు ఏం కావాలనుకున్నా ఈరోజు? బర్గర్ మొక్కలు ఏమైనా తినాలంటే పళ్ళు ఊడిపోతున్నాయి, కదులుతున్నాయి పళ్ళు. ఎందుకు నాకు అమ్మాకు తిని పిచ్చి ఎక్కిపోయి. లేదు ఈరోజు వచ్చేసి తౌఫీక్ అన్నకు వచ్చేసి మనము బర్గర్ మెక్డొనాల్డ్స్ లో తెచ్చుకొని వెళ్ళి బర్గర్ తినిపించి హ్యాపీగా అయితే ఇంటికి అయితే ఇంకా పంపిస్తాను ఇక్కడ నుంచి. అయితే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఈరోజు వెళ్తా అన్నాడు మా అన్న తౌఫీక్ అన్న. సో వ్యూ అయితే ఇలా ఉన్నా చూడండి. సైడ్ మొత్తం అంతా ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనకి రన్వేలు అయితే కనిపిస్తుంటాయి. బట్ అయితే ఇక్కడ ఫ్లైట్ కూడా డే టైంలో అయితే మనకి ఇక్కడ అన్ని పార్క్ చేసి ఉంటారు అనమాట. మనం కార్లు ఎలా పార్క్ చేస్తామో ఫ్లైట్లు కూడా అలాగైతే మనకి ఇక్కడ పార్కింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఈ ప్లేస్ లో. అటు సైడ్ రోడ్ పక్కనే ఇది మొత్తం అంతా ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి చూడండి ఆ లాస్ట్ లో చాలా పెద్ద ఎయిర్పోర్ట్. దీంట్లోనే ఒక 3 ఎయిర్పోర్ట్లు అయితే కువైట్ ఎయిర్వేస్ ఒక సైడ్కి అయితే ఉంటుంది. మధ్యలో వచ్చేసి పాతది ఓల్డ్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. దాని పక్కన వచ్చేసి జజీరా ఎయిర్వేస్ అనేది ఉంటుంది. అన్ని అక్కడక్కడే ఉంటాయి. బట్ అయితే మీకు ఆ ఫ్లైట్కి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికైతే వెళ్ళాలన్నమాట. మన కువైట్ ఎయిర్వేస్ వచ్చేసి మనకి రైట్ సైడ్ లో ఇంకా దగ్గరలోనే ఉంటాయి. దాని పక్కన అయితే ఇంకెప్పుడు నేను వెళ్ళేది, నేను కూడా రావాలని ఉన్నది. ఏం చేద్దాము, ఎవరైనా వెళ్తా ఉంటే చూస్తూ ఉంటే ఎప్పుడు మేము ఇండియాకి వెళ్తాము అని చెప్పేసి దీంట్లో అయితే మైండ్ అయితే వర్క్ అయితే చేయదు. ఆల్రెడీ నేనైతే మా కఫీకి అయితే అడిగాను, ఇంకా ఎప్పుడు డిసెంబర్లో వెళ్తానంటే లేదు డిసెంబర్లో వెళ్ళకు, నేను ఖచ్చితంగా నాకు కావాలా, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు డ్రైవర్స్ నాకెవరు ఉండరు, ఫిబ్రవరి మార్చు చూద్దామన్నాడు. బట్ అయితే అది కూడా మిస్ అయితే ఇంకా నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ 5వ నెలలో 6వ నెలలో ఖచ్చితంగా నేను కూడా వచ్చేస్తాను. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్ అనేది నేనైతే అస్సలు అయితే ఏమి చేయను. నా వర్క్ ఏముంటుంది, నేను ఏం పని చేస్తాను అంతా మా యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే చూపించడమే ఇంకా నా పని. ఇది ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్. కరెక్ట్ మనం ఇంకా ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. ఈ బ్రిడ్జ్ దాటుకుంటానే మనకి ఇంకా ఎయిర్పోర్ట్లోకి ఇంకా ఎంటర్ అయ్యేదానికి మనకైతే ఎయిర్పోర్ట్ అయ్యే బ్రిడ్జ్ కొంచెం సరిగా పడుతుంది. ఆ పక్కన పండ్లు ఇవి అవి చూపించు మా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ చూసి హ్యాపీ చూడాలి, వ్యూస్ చూడాలి.
మొన్నసారి ఈ ఫ్లాగులు చూడండి, ఈ ఫ్లాగులు ఇక్కడ మన ఇండియా జెండా కూడా పెట్టినారు. ఎందుకంటే మోడీ, మన దేశ ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్స్ కూడా సూపర్గా అయితే పెట్టినారు. చూడండి ఫ్రెండ్స్, అది ఇంకా మనకైతే ఎయిర్పోర్ట్, మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసినాము. ఈ రోడ్లో ఎలా ఉన్నాయో ఫ్లాగ్స్, ఆ ఫ్లాగ్స్ లో ఉన్న చోట చూడండి. ఇప్పుడు ఖత్తర్ ఫ్లాగ్ ఉన్నది, సౌదీ ఫ్లాగ్ ఉంది, ఇస్లామిక్ దేశాల ఫ్లాగ్లు అన్ని అయితే ఉన్నాయి. బెహ్రీన్ ఫ్లాగ్ ఉంది, ఒమన్ ఫ్లాగ్ ఉంది. పిఎం మోడీ వచ్చినప్పుడు ఈ ఫ్లాగుల్లో మన దేశపు జెండా, ఇండియా జెండా కూడా, హ్యాట్స్ ఆఫ్ ఇండియా, నిజంగా గ్రేట్. నా దేశం, ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా. అల్హమ్దులిల్లా, ఐ ప్రౌడ్, ఐ am Indian Muslim. Alhamdulillah, I proud. Hats up my country. थोड़ा देवरा है रगल थी गाड़ी ने वो फाइनल इतना हाँ पुलिस आती तो हल जाती డ్రైవర్ లో సైడ్ లో పెట్టేస్తుంటారు. అక్కడక్కడ చాలా మంది పెట్టేస్తుంటారు, చాలా మందికి అయితే ఫైన్ కూడా పడినాయి ఆల్రెడీ. పోలీస్ బండి వస్తుందని చాలా మంది వెళ్ళిపోతారు. సైడ్ చూడండి ఫ్రెండ్స్, అది మొత్తం అంతా రైట్ సైడ్ లో కోయిట్ ఎయిర్లైన్స్ అయితే ఇది కోయిట్ ఎయిర్లైన్స్. ఇక్కడ చూడండి టెర్మినల్ 4 కోయిట్ ఎయిర్వేస్. మనం ఇక్కడ వెళ్ళామే అనుకోండి, కోయిట్ ఎయిర్వేస్ కి అయితే వెళ్ళిపోతాము. అటు సైడ్ ఇంకా రైట్ సైడ్ లో మనం వెళ్తే మనం అయితే ఇంకా ఓల్డ్ ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళాలంటే స్ట్రైట్ అయితే వెళ్ళాలి. ఇలాగ మనము ఇది కోయిట్ ఎయిర్లైన్స్, ఇది ఈ రోడ్డు కోయిట్ ఎయిర్లైన్స్ చూడండి. ఇది మన లాల్ బస్సు, ఎర్ర బస్సు అంటే చెన్నైదే. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పెట్టేసింటారు బండ్లు, చూపించిన అది అక్కడక్కడ పెట్టేసింటారు. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చినారంటే ఖచ్చితంగా మనకైతే ఇక్కడ ఫైన్లు అయితే వేస్తారు. కోయిటి వాళ్ళు కానీ డ్రైవర్స్ కానీ ఎవరైనా కానిలేండి, ఖచ్చితంగా ఫైన్ అయితే ఉంటుంది. అన్నా తౌఫీక్ అన్న వచ్చేసినాము. డిస్పాచర్ పార్కింగ్ లో పెట్టేసి బండి ఇంకా చూడండి పైకి అయితే వెళ్తాము. ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే కింద నుంచి అయితే వెళ్ళాలి. మనం ఇక్కడ కూడా చూపించిన, ఎవరైనా ఇండియా నుంచి ఇక్కడికి వస్తా ఉన్నారనుకోండి, కింద నుంచి అయితే వెళ్ళాలా, అటు సైడ్ లో నుంచి. ఇటు సైడ్ వచ్చేసి పార్కింగ్ పోవాలంటే పైకి ఎవరైనా ఇప్పుడు వెళ్ళాలంటే ఇక్కడ పైకి ఎక్కి మనం అయితే పార్కింగ్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ పార్కింగ్ లో అయితే పెట్టుకోవాలి మనము. ఎందుకంటే మనం డైరెక్ట్ ఇంకా వెళ్ళామనుకోండి ఆ డోర్ దగ్గరికి, అక్కడ వచ్చేసి జనాలు అయితే ఇంకా ట్యాక్సీ వాళ్ళు అయితే ఇంకా అక్కడ మనకి ఇసిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనం అయితే ఇంకా ఖచ్చితంగా ఇక్కడ పార్క్ అయితే చేసేసి బండి, దాని తర్వాత మనం అయితే వెళ్ళాలా. చూడండి బండి ట్రాఫిక్ అయితే ఎలా ఉందో. మనం కూడా టికెట్ తీసుకుందామన్నా, ఎంతసేపు అవుతుందో ఏమో తెలియదు. మళ్ళా 400 का 1 అవర్కి క్యాకి 1 అవర్కి ఇంత అని చెప్పేసి అయితే ఉంటుంది. 1 అవర్కి ఇంత అని చెప్పేసి అయితే ఉంటుంది మనకి ఇక్కడ. మనం ఎంతసేపులు వెయిట్ చేసి మనం అయితే ఎంత టైం అవుతుందో అంత డబ్బులు. చూడండి అక్కడ ఫ్లైట్లు చూపించిన, అలాగైతే పార్కింగ్ అయితే చేసింటారు. కనిపిస్తుండదో లేదు మీకు, చూపిస్తాను చూడండి. విమానం ఆ పక్క నిలబడి ఉన్నది చూడండి. ఏం నా ఇండిగోనే నాది, అది దుబాయ్దే. దుబాయ్ ఎయిర్వేసా? దుబాయ్ ఖతర్ ఎయిర్వేస్, దుబాయ్ ఎయిర్వేస్. ఇక్కడ టికెట్లు తీసుకునేటప్పుడు మాకు చూద్దామన్నా. చూడండి ఈ టికెట్ అయితే మనకైతే తప్పనిసరిగా అయితే ఉండాలా, లేదంటే వాడు ఎంత చెప్పినా అయితే మనం అయితే కట్టాల్సి వస్తుంది. ఇది ఇక్కడ మనం ఇక్కడ బటన్ నొక్కితే మనకి ఇంకా అయితే టికెట్ అయితే వచ్చేస్తుంది. 1 moment ప్లీజ్. టికెట్ మనకైతే ఖచ్చితంగా అయితే ఉండాలి మనకైతే పార్కింగ్ చేసినప్పుడు మనము. లాస్ట్ में एग्जिट में बनना स्पेस है हमें. ఇది పార్కింగ్ చూడండి. స్వదేశానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది చూడండి, ఇండియన్స్ కానీ ప్రతి ఒక్క దేశస్తులు కూడా మనకైతే ఇక్కడైతే చూడండి ఎంతమంది వెళ్తూ ఉంటారు. చూడండి ఎంత హ్యాపీగా అయితే ఉంటుందో నిజంగా. ఇండియాకి వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కడైనా వెళ్ళేది ఇంటికి వెళ్ళే వాళ్ళు చూడండి ఎంతమంది అయితే ఉన్నారు. సెక్యూరిటీ కూడా మనకైతే ఇక్కడ ఎక్కువగా అయితే ఉంటారు.
సో ఇంకా మనం పార్క్ చేసి మళ్ళీ అయితే ఇంకా తౌఫీక్ అన్నకి ఇంకా చూపిస్తాను నేను. బండి అయితే పార్క్ చేసినాము. ఇంకా తౌఫీక్ అన్న వచ్చేసి ఇంకా బండి అయితే తీసుకొని చల్లా చూడండి, హీరో 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 అయిపోయినాడు. సెలెక్షన్ నాదే, డ్రెస్ సెలెక్షన్ చేయమంటే మా అన్న కాబట్టి ఇంకా చేసినాను. చాలా మంచిగా నిజంగా తౌఫీక్ అన్న, హీరోలాగా ఉన్నావునా. మనం ఇంకా ఆ త్రోలీ వచ్చేసి తీసుకొని వచ్చుకోవాలి అక్కడి నుంచి, లేదంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. జోబు లేదా? నాకు మెయిన్ జోబే కావాలా. అయ్యో ఎంత పని అయిపోయింది నాను, నీకు జోబు లేకపోతే ఎలాగనా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తంబాకు పంపించండి. తంబాకు పిచ్చిపోతాను. అది నీకు ఎయిర్పోర్ట్లో మళ్ళీ నీకు పంపించుకున్నా ఇడున్నా చూడన్నా ట్రోలీ అడుగు వాళ్ళకి. ఇలా ట్రోలీ అయితే తీసుకొని వచ్చుకోవాలి మనం కూడా. ఎందుకు అంటే మనం ఇక్కడ పార్కింగ్లు అయితే ఉండవు. తౌఫీక్ అన్న ఇంకా అక్కడి నుంచి తీసుకొని వస్తాడు. ఆడు వెళ్ళేసి వాడు బంగ్లాదేశ్ వాడు ఉంటాడు, వానికి అడుగు ఇచ్చేస్తాడు. ఆ బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కానీ ఇంకా తీసుకొని వెళ్ళారు అనుకోండి, 1 దినారు 2 దినార్లు అయితే తీసుకుంటారు వాళ్ళు. అందుకోసము ఇంకా మనమే ఇంకా నడుచుకొని అలా పోయేసి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళి వచ్చిన తర్వాత మనకైతే ఇంకా మన ఇండియా డబ్బులు ఒక 280 రూపాయలు 285 రూపాయలు మనకైతే మిగులుతాయి కదండి. అండా చూడన్నా తీసుకో. ట్రోలీ అయితే దొరికింది తౌఫీక్ అన్నకి. టైర్ లేదా? అది బాగలేదంట, టైర్ లేదంట. ఆడున్నా చూడన్నా, ఎన్ని కావాలన్నా ఉన్నాయి చూడన్నా. చూడండి ఎయిర్పోర్ట్లో సాఫర్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా పైన. ఇది ఏమన్నా ఇప్పుడే నువ్వు ఇండియాకి వెళ్ళిపోయినట్టున్నావే? ఏం తౌఫీక్ అన్నా ఇప్పుడే ఇండియాకి వెళ్ళిపోయినట్టున్నావే? చూడండి, పోయినప్పుడైతే పరిగెత్తాను, వచ్చినప్పుడు ఏడ్చుకుంటా రావాలి, వచ్చినప్పుడు అడుగు అడుగు వేసుకుంటా రావాలి. వెళ్ళేటప్పుడు ఎంత సంతోషమో చూడండి. ఇక్కడే ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకి వెళ్ళిపోయినట్టున్నాడు. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళందరూ పని చేసేవాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు. ఏమన్నా బండి తీసుకున్నావా? పదమా మళ్ళీ కార్ దగ్గరికి అయితే వెళ్ళాలా. ఎందుకు అంటే మనం అయితే లగేజ్ మనమే వేసుకొని వచ్చుకుంటాము. చూడండి ఎంతమంది వెళ్తా ఉన్నారు సాఫర్కి. వీళ్ళందరూ హ్యాపీగా అయితే ఉంటారు. నా పరిగెత్తద్దు నాను. రైట్ ఇంకా మధురాలో పని చేసేది ఎత్తి వేయడమే ఇంకా అంతే. ఇంకా చూడండి ఇదంతా వ్యూ. అటు సైడ్ వచ్చేసి జజీరా ఎయిర్వేస్, ఇది వచ్చేసి నార్మల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఇది. ఇంకా ఫస్ట్ మేము చూపించాను మీకు. అటు సైడ్ మొత్తం అంతా కువైట్ ఎయిర్వేస్. 30 के अबव था, 30 के अबव है, 30+ 30 కేజీలు అయితే లగేజ్ అయితే టికెట్లు అయితే ఇచ్చినాడు. ఇంకా అది ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను నా అంచనా ప్రకారము ఇంకా 5 కేజీలు ఎక్కువ ఉంటుంది అంటున్నాను. చూద్దాంనా. గుర్తు పెట్టుకున్నా, ఒక తంబాకు డబ్బా మాత్రం మర్చిపోయినా. ఎంత పని చేసినావు నాను, జీవితం దానికే నారబోసిన బంగారం. నిజంగా పాపం ఒక్కసారి బంగారం ఎత్తుకోపోయినా కానీ ఆ బంగారం మాత్రం ఉండాలి. తంబాకు చూడు పాపం ఎంత బాధపడతా అన్నాడు తంబాకు కోసం. ఉండు నా బంగ్లాదేశ్ అనుకోండి, ఎవరికైనా అడుగుతాను కానీ ఏదైనా ఉంటే ఆడవాడు పని చేసే వాళ్ళు అడుగుతా. ఏమైనా తంబాకు ఉంటే మా అన్న కొంచెం మీరా అంట కానీ అడుగుదామా. నువ్వు అది సూట్ కేసు వేసుకో, ఫస్ట్ సూట్ కేసులు వేసుకొని మళ్ళీ ఇట్లా రావాలా మనము. మా ఫ్రెండ్స్కి అలా చూపిద్దాం, అలాగైతే అటు సైడ్ నుంచి వెళ్దామా. సూట్ కేసు అయితే ఉంది. యాదినమ్మా బండి ఇదేనా? ఇదే మా బండి. माशाल्लाह 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 तबारक रहमान. ठीक दादा दो इधर पकड़ लेता दा. 35+ है दा, ये 35+ है. ये हैंड लगेज कितना है? ये बराबर होता है. ఓకే, నాకైతే డౌట్ అయితే ఇది ఒకటే కొడతా ఉంది. ఎందుకంటే ఇది ఎక్కువగా ఉంది.
ఇదైతే హ్యాండ్ లగేజ్ అయితే మనకు సరిపోతుంది. వెయిట్ చేస్తే 30 ఉన్నది. అది కంఫర్ట్ చూపిస్తానని 2 కేజీలు ఇంకా ఎక్స్ట్రానే ఉంటుంది. ఇక్కడ 2 కేజీలు ఎక్స్ట్రానే ఉంటుంది ఖచ్చితంగా. కట్టేసాంలే డబ్బులు. అటు పోదామా? రా రా ఉంటుంది రా. ఎట్లా పోయినా నీకు దారే ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో. యాడ దూరినా నీకు దావే చూడు. ఇది మొత్తం అంతా ఇంకా డ్రాపింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఈ పార్కింగ్. ఇది పైన కింద కూడా ఉంటుంది పార్కింగ్, చాలా పెద్దది చూడండి. అటు సైడు మనకి కువైట్ ఎయిర్వేస్, ఇది వచ్చేసి ఓల్డ్, అది వచ్చేసి ఇది. రానా ఆటకి వెళ్దాము, అడుగుదాం ఉండు. మన ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే తంబాకు అడుగుదాం. పై తంబాకు హే, తంబాకు తంబాకు హే నయ్యేదా తంబాకు తంబాకు. ఎవరో యూపీ వాడు పాప అడిగినాను, లేదంట. నీకోసం చూడనా, సిగ్గు శరం లేకుండా అడిగేస్తాను నేను కూడా. ఇంక వాళ్ళందరూ అనుకుంటా అంటారు నువ్వు తింటాన్నావేమరా అని చెప్పేసి. వీడియోలు మా ఫ్రెండ్స్ కూడా అనుకుంటారు, నాకైతే అలవాటు అయితే లేదు ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫ్రంట్ కెమెరా వచ్చేసి కొద్దిగా క్లారిటీ అయితే ఏముండదు. టైమా 10 కావన్నా. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో లోపల ఎయిర్పోర్ట్ ఎలా ఉండదు చూడండి. టోపీ కన్నా ఒకసారి అయితే వేసుకున్నాయండి. టోపీ కన్నా ఎలా ఉన్నాడో కామెంట్ అయితే పెట్టండి. టోపీ కన్నా ఎలా ఉన్నాడో. బండి అయితే పార్కింగ్ అయితే అటు సైడ్ అయితే పెట్టేసాం చూడండి ఫ్రెండ్స్. మొత్తము ఇక్కడ నుంచి అయితే ఫ్లైట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, అటు సైడ్ మొత్తం అంతా అది కువైట్ ఎయిర్వేస్. ఫ్లైట్ల సౌండ్ ఏమైతే వస్తుందో చూడండి. ఇదంతా డిస్పాచ్. ఇక్కడైతే ఇంకా వెళ్ళే వాళ్ళు ఇక్కడ, వచ్చేవాళ్ళు కింద. అటు సైడ్ మొత్తం అంతా అదంతా ఎయిర్పోర్ట్. ఫ్లైట్ ఏదో టేకప్ అవుతా ఉంది. ఇప్పుడు ఇది కదులుతా ఉంది చూడండి. సౌండ్ ఎంత ఇదిగా వస్తూ ఉండదు చూడండి ఫ్రెండ్స్. తోఫిక్ అన్న అయితే ఆడైతే ఉన్నాడు. అది టేకప్ అవుతా ఉంది. బట్ అయితే ఇంకా ఇటు లేస్తుందో అటు లేస్తుందో తెలియదు మొత్తానికి. ఇదంతా పార్కింగ్ ఫ్రంట్లో. ఇక్కడ నుంచి అయితే మూవ్ అయితే అయిపోయింది. ఇంకా రన్వే పైన వెళ్ళి ఇంకా టేకప్ అయితే అవుతుంది. అది సౌండ్ అయితే ఎంత సౌండ్ అయితే వస్తుందో చూడండి. ఫ్లైట్ సౌండ్ ఇంతవరకు ఇక్కడ కూడా వస్తూ ఉంది. బయట ఉంటేనే మీకు సౌండ్, లోపల ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత ఇంత సౌండ్ అయితే ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది సౌండ్ మనకి. చూడండి ఇదంతా ఎయిర్పోర్ట్. ఆ ఫ్లైట్ ఏవో ఇంకా మా రన్వే పైన వచ్చింటుంది అనుకుంటున్నాను. అది మొత్తం ఆ సెక్షన్ మొత్తం అంతా ఇండిగో, ఇంకా యూసిఫ్ ఆసిఫ్, ఇంకా మనం ఇంకా ఇండిగో సెక్షను. తోఫిక్ అన్న వెళ్ళే ఫ్లైట్ వచ్చేసి ఇదే. టేకఫ్ అయితే ఇంకా అవ్వలేదు. రన్వే అనేది చాలా పెద్దది ఉంటుంది. చూడండి అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చింది ఆ ఫ్లైట్. అది టేకఫ్ అవ్వడానికి అయితే రెడీ అయ్యింది. అది రన్వే పైన స్లోగా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి స్లోగా అయితే మూవ్ అవుతుంది ఫ్లైట్. దాని తర్వాత ఆటోమేటిక్లీ మీకు స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. అక్కడ మీకు కనిపిస్తూ ఉన్నారు చూడండి.
రన్వే అయితే చాలా ఉంటుంది, చాలా పెద్దది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎంత కనుమప్పులు అది కనిపిస్తూ ఉండదో. సైడ్ మొత్తం అంతా ఎయిర్పోర్టే. ఇంకా అది వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకో ఫ్లైట్ కూడా ఉంటుంది సార్. వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటుంది 24 గంటలు. వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇక్కడి నుంచి గల్ఫ్ దేశంకి వచ్చి కష్టపడే వాళ్ళు చాలా మంది. ఈ గల్ఫ్ దేశంలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పేసి మీరు కూడా దేవుడిని అయితే ప్రార్థించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టం అనేది ఉంటుంది. మనం ఫ్లైట్ చూసి ఇంకా మనము సిటీని చూసి ఆ బిల్డింగులు చూసి వచ్చేసామే అనుకోండి, లైఫ్లో తప్పు పని చేసినామంటే అది ఒకటికి 100 సార్లు ఆలోచించుకొని అయితే ఈ గల్ఫ్ దేశానికి అయితే రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి వచ్చేసి ల్యాండ్ అయింది ఒకటి. ఇక్కడ చూడండి ఫ్లైట్ అది. బహుశా ఇండిగో ఫ్లైటే అది. ల్యాండ్ అయ్యేసి ఇప్పుడైతే వచ్చిందనమాట. చూడండి ఇరవై 24 గంటలు ఇంకా తిరుగుతూనే ఉంటాయన్నమాట విమానాలు ఇక్కడ. దానికి ఇది మొత్తం అంతా ఎయిర్పోర్టే ఫ్రెండ్స్. అటు సైడ్ లాస్ట్ నుంచి అటు సైడ్ లాస్ట్ వరకు చాలా పెద్దది. అసలు ఎన్ని ఎకరాలు ఉంటుందో కూడా అందాజు అయితే వేయలేము, అంత పెద్దది. సో లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టేక్ ఆఫ్. ఇక్కడి నుంచి వెళ్ళి అది లాగా లోపలికి వెళ్ళి లాస్ట్కి వెళ్ళి ఇప్పుడైతే మొత్తానికి అయితే ఇప్పుడైతే టేకఫ్ అయ్యింది. సో ఇంకా ఆ విమానానికి తిరుగులేదు, ఇంకా ఎగురుతూనే ఇంకా గమ్యానికి అయితే చేరుకోవాలి. జాగ్రత్తగా అయితే సేఫ్గా ల్యాండ్ అయితే అవ్వాలి. చూడండి క్రాస్ అవుతాను, చూడండి ఇప్పుడు అది క్రాస్ అయ్యేసి ఇటు వస్తుంది అనమాట. ఇటు టేకాఫ్ అయ్యింది, అటు తిరిగి చూడండి. ఇక్కడి నుంచి ల్యాండ్ అయ్యి చూడండి రౌండ్ తిరుగుతూ ఉన్నాడు. ఇటు సైడే మొత్తం మన ఇండియాకి వెళ్ళాలంటే ఇటు సైడ్ ఉంటుంది అనమాట. అటు సైడ్ మొత్తం అంట ఇరాక్, ఇరాను అటు సైడు. ఇంకా మనం ఇట్లా వెళ్ళామే అనుకోండి, మనం అయితే ఇండియాకి అయితే వెళ్తాము. ఇండిగో ఫ్లైట్ అది. ఆకాశంలో అయితే ఇంకా చుక్కలు చుక్కలు టైప్ అవైతే కనిపిస్తూ ఉంటాయి. ఇరవై 24 గంటలు ఎయిర్పోర్ట్ మెరుస్తూనే ఉంటుంది ఇలాగే. ఒక రోజుకి లక్షల్లో ఇక్కడికైతే వస్తూ ఉంటారు, వేళ్ళల్లో అయితే వెళ్తూ ఉంటారు జనాలు. దానికి ఇండిగో ఫ్లైట్ లోపలికి అయితే ఎంటర్ అవుతా ఉన్నాము.
బోర్డింగ్ స్టార్ట్ అయ్యిందేమో అనుకుంటున్నాను నేను. బోటింగ్ స్టార్ట్ అయినా కూడా 2:30కే టైము. 2:30కి ఇంకా నువ్వు ఇంకా స్టార్టింగ్ అయిపోతే మనకి ఇది. మిస్ యూ తోఫిక్ అన్న, జాగ్రత్త, ఇంటికి వెళ్ళేసి జాగ్రత్తగా హ్యాపీగా ఉండు. ఒక 2 నెలల తర్వాత వచ్చేసేయి. 3 నెలల 25 రోజులు 3 నెలల 25 రోజులు అయితే ఇంకా తోఫిక్ అన్న అయితే వెళ్తా అన్నాడు. ఆఫరు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ముందర పక్కన ఇంకల పక్కన మొత్తం అంతా ఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా షాపింగ్ ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి మనం అయితే ఇంకా ఎక్కువ అయితే మనకైతే డబ్బులు అయితే పెట్టి కొనాల్సి వస్తూ ఉంటుంది. చూడండి, చూపిస్తాను మీకు. ఈ షాపులు చూడండి, ఈ షాపులు అన్నీ ఇక్కడ మనం ఏమైనా కొనాలంటే పర్ఫ్యూమ్ కానీ ఏమైనా వాచ్లు కానీ ఫుల్ అయితే ఉంటాయి. రేట్లు చాలా ఉంటాయి. మొబైల్స్ కూడా ఉంటాయి మనకి. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. పాస్పోర్ట్ भी निकाल ली 6 CD एड्स इंडिगो अंदर डायरेक्ट चल गया. ఫోటో అవుతారు మొత్తం तेरे ఫోటోలు అయితే పంపించాలా ఇంకా తోఫిక్ అన్నకి గ్రూప్లో పంపిద్దామంటావా? కోయిట్ వాళ్ళ గ్రూప్లో అయితే వెళ్ళాలంటారు. చూడండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళు. ఇక్కడంతా బోటింగ్ ఇవి అయితే ఉంటాయి. మరి తినకాలతో టికెటా పాస్పోర్ట్ నెంబర్ ఫస్ట్ వచ్చేసి ఇంకా తోఫిక్ అన్నకి మీరు 3 నిమిషాలు మన పాస్పోర్ట్ కూడా చెన్నైనా పోయిట్ చెన్నై ఇంగ్లీష్లో రాస్తాను నీకు. మళ్ళా ఇంగ్లీష్లో రాస్తాను, గుర్తుపెట్టుకో. పోయిట్ చెన్నై పాస్పోర్ట్ నెంబరు 36 తోఫిక్ అన్నకి ఇది వచ్చేసి పాస్పోర్ట్ కొత్తది వచ్చింది. పాస్పోర్ట్ వచ్చేసి తోఫిక్ అన్నకి కొత్తది. ఇక్కడే రెన్యువల్ అయితే చేశారు. ఫస్ట్ ఈ లగేజ్ చెక్ చేసుకున్నా. లగేజ్ చెక్ చేసుకుని మళ్ళీ కావాలంటే ఇటు సైడ్ కూడా రాస్తాను నేను మళ్ళీ. చూడండి, మొహమ్మద్, కోయిట్ టు చెన్నై, పాస్పోర్ట్ నెంబరు. ఇక్కడ వెయిట్ ఎంత ఆ లైన్లో ఉండు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్లో. చూడండి ఎలా ఉండదు ఎయిర్పోర్ట్ మొత్తం అంతా షాప్లో. తోఫిక్దా ఏమైనా మనిషి 50 దినాలైనా అయిపోయినప్పుడు ఇచ్చుంటే బోటింగ్ అయిపోయినాక ఆడ చాక్లెట్ తీసుకుంటా అనుకున్నా. కానీ అందరూ కుర్బానీ కోసం పొట్టేలు, బట్టలు పిల్లలకి పెద్దోళ్ళకి వాళ్ళంతా కొన్నారు. దానికోసం డబ్బులు లేవన్నారు. నువ్వు పంపిస్తారు అన్నారు. చూస్తాం. పర్ఫ్యూమ్ షాప్ ఇది. అయితే లిఫ్ట్లో ఇక్కడ వెళ్ళిపోదాం రా. లిఫ్ట్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా పైనుంచి మనం కిందకి అయితే వెళ్ళిపోతున్నాము. ఏదైనా తింటాము ఇంకా హోటల్లో వెళ్ళి. हाँ है सो दबा का तो मन जाए तेरे से रख लेगा. वो वर्क करता है नहीं वो भैया खराब है. खराब है. हाँ और एक है ना उधर. हाँ वो साइड जाना है. రైట్ సైడ్ ఆ లిఫ్ట్ అయితే చెడిపోయింది. రోడ్ రాసే మనం అక్కడక్కడ పోయిట్ వాళ్ళు ఉన్నాయి. यहाँ का రైట్ సైడ్ का. हाँ है सो लिफ्ट.
టికెట్ కొనే కదా. ఏదైనా డబ్బులు ఇవి అవి ఏం చేస్తారా? వాళ్ళు ఉంటుందినా నీకు మొత్తం అంతా టోటల్ అంతా. గోల్డ్ షాపులు కూడా చూడండి ఎయిర్పోర్ట్లో. మేకప్ కిట్లు కావాలంటే కూడా దొరుకుతాయి. బట్ అయితే ఇక్కడైతే ఎవ్వరు కూడా షాపింగ్ అయితే ఇక్కడైతే చేయకండి. ఎందుకురా అంటే లోపల పక్కనే అయితే షాపింగ్ అయితే చేయండి. అంటే బయట మన సిటీ సైడ్లో అయితే మనం అయితే ఇంకా షాపింగ్ అయితే చేయాలా. ఇక్కడ కానీ మనం చేసేదమే అనుకోండి ఖచ్చితంగా మనకి ఇక్కడ అసలు మనం కొనలేము. చాలా రేట్లు అయితే ఉంటాయి ఇక్కడ. అందుకోసము ఆ పక్క అన్నాడు, ఇటు సైడ్ నా రైట్ సైడ్ యాడ్ ఉందన్నాడు చూడండి. గోల్డ్ షాప్లో ఎక్స్చేంజ్, మనీ ఎక్స్చేంజ్ మనం ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. అయినా కూడా వచ్చేవాళ్ళు మనమైతే కిందికి అయితే వెళ్ళాలా. లగేజ్ ఉంది కాబట్టి మనము లగేజ్ ఇది చేసుకోలేము. ఆ లగేజ్ తీసుకుని వెళ్ళాలంటే మనం అయితే లిఫ్ట్లో అయితే వెళ్ళాలా. చూడండి ఇవన్నీ షాపింగ్ ఏరియా ఇవి మొత్తం. కువైట్ ఎయిర్పోర్ట్ వ్యూ అయితే ఇలా అయితే ఉంది. సూపర్గా అయితే చూడండి, చాలా బాగుంది కువైట్ ఎయిర్పోర్ట్. వీడియోలో ప్రతి ఒక్కటి కనిపిస్తుంది చూడండి, క్లియర్గా అయితే చూపిస్తున్నాను మీకోసము. తౌఫీక్ అన్న ఒక లుక్. మనం ఇప్పుడు మెక్డొనాల్డ్స్లో ఏదైనా పోయి తినేద్దాంనా. బర్గర్లో ఏమైనా పాడు ఉంటాయి. నీకు ఏ బర్గర్ కావాలంటే అవి తిందాం. అవి వచ్చేసి ఇవే. నీకు మెక్డొనాల్డ్స్ బర్గర్ తిందురా. అవి వచ్చేసి నార్మల్ కేరళ బకాలా, అది బకాలా టైప్ మొత్తము. ఇక్కడ వచ్చేసి మనకైతే ఛాయ్ అయితే దొరుకుతుంది. మన డ్రైవర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి తాగుతూ ఉంటారు. ఇది వచ్చేసి మెక్డొనాల్డ్స్. లోపలికైతే వెళ్ళాలి ఇంకా. సందే కాఫీ కనుక నేనైతే ఇంకా ఇది ఎక్స్పెక్ట్ చేసి నేనైతే బయలుదేరుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చి ఇంకా మా తౌఫీక్ అన్నకైతే లోపలైతే ఇంకా మొత్తం ఇంకా ఫ్లైట్ ఎక్కించేసి వచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.